ఎలాంటి విగ్రహం లేని ఈ మందిరాన్ని కట్టడానికి 37 సంవత్సరాలు పట్టింది. 1971లో స్టార్ట్ చేసి 2008 వరకు కడుతూనే ఉన్నారు. ఈ యూనిక్ స్ట్రక్చర్ చూడడానికి ఇండియాలో తమిళనాడులో మన పుదుచ్చేరి దగ్గరలో ఉంది. కానీ ఇది ఉన్న ప్రాంతాన్ని అరోవిలి అంటారు. అక్కడ ఉంటున్న ప్రజల్ని అరోవిలియన్స్ అంటారు. వీళ్ళు ఇండియాతో సంబంధం లేకుండా బతుకుతారు. వీళ్ళు మనలాగా క్యాష్ యూజ్ చేయరు, అరోవిలి కార్డు యూజ్ చేస్తారు. అది ఒక ప్లాస్టిక్ కార్డు. ఇక్కడ ఉన్న వాళ్ళకి కులం మొత్తం భేదాలు ఉండవు. అసలు ఇండియన్స్ అనే భావమే ఉండదు. ఎందుకంటే వివిధ దేశాల నుంచి వచ్చి అక్కడ ఉంటున్నారు. ప్రపంచం మొత్తం ఒకటే కుటుంబం నమ్ముతారు. వాళ్ళందరూ కలిసి కట్టిన ఆ యూనిక్ స్ట్రక్చరే మాతృ మందిరం. దీన్ని మీరే ఆల్ఫాసా స్థాపించారు. ఆమె ది మదర్ అంటారు. అక్కడ ఈ యూనిక్ స్ట్రక్చర్ కట్టడానికి 1400 క్యూబిక్ మీటర్ల మట్టిని తోవాల్సి వచ్చింది. హ్యూమన్ టచ్ ఉండాలని చెప్పి ఎటువంటి మిషన్స్ వాడకుండా అక్కడ ఉన్న ఆరోవిలియన్స్ ప్రజలే తవ్వారు. తర్వాత 124 దేశాల మట్టిని, మన దేశంలో ఉండే ప్రతి మూల నుంచి 20 రకాల మట్టిని కలిపి ఒక కలశంలో వేసి భద్రపరిచారు. దానికి అర్థం ఏమిటంటే మనం అందరం ఒక భూమికి చెందిన వాళ్ళం అని చెప్పడం. ఆశ్చర్యం ఏమిటంటే ఈ మందిరం మొత్తం ఒక 4 స్తంభాల మీద నిలబడి ఉంటుంది. కరెక్ట్గా ఆ 4 స్తంభాలు పూర్తయిన సాయంత్రమే ది మదర్ గారు చనిపోయారు. మందిరానికి బయట పక్క చుట్టూ కూడా రౌండ్ గా 1415 గోల్డ్ డిస్క్లు యూజ్ చేశారు. కొన్ని వందల సంవత్సరాలైనా సరే దాని కలర్ పోకుండా ఉండేందుకు ఒక యూనిక్ టెక్నిక్ యూజ్ చేశారు. 2 అద్దాల మధ్య పలుచని 24 క్యారెట్స్ గోల్డ్ రేకును ఉంచారు. శాండ్విచ్ లో 2 బ్రెడ్ల మధ్య కూరగాయలు పెడతారు చూసారా, అలాగనమాట. ఎండైనా వానైనా గ్లాస్ కి తగిలిద్ది. గాలి పోకుండా, వాటర్ లీకేజ్ అవ్వకుండా గట్టిగా సీల్ చేశారు. అది గోల్డ్ రంగులో మెరవడమే కాదు, మీరు దాని చుట్టూ తిరుగుతుంటే అది కూడా మీ చుట్టూ తిరిగేటట్టు డిజైన్ చేశారు. లోపల 12 స్తంభాలు ఉంటాయి. ఇవి మనిషిలో ఉండే గుణాలను రిప్రజెంట్ చేస్తాయి. ఇవి పైకప్పు తగలకుండా స్ట్రైట్ గా నిలబడడం కోసం కొన్ని సంవత్సరాల ప్లానింగ్, కొన్ని సంవత్సరాల కష్టం ఉంది. ఎందుకంటే కొంచెం లెక్క తప్పినా అవి ఒరిగిపోతాయి. పైన సపోర్ట్ లేదు కదా. లోపల కరెంట్ బల్బులు ఉండవు. వెలుతురు రావడానికి ఒక అద్భుతమైన టెక్నిక్ వాడారు. సూర్యుడు ఎటు వెళ్తే అటు తిరిగేలాగా, ట్రాక్ చేసేలాగా ఒక స్మార్ట్ మిర్రర్ యూజ్ చేశారు. ఈ మిర్రర్ అనేది లైట్ ని క్యాప్చర్ చేసి కరెక్ట్ గా మందిరం కింద ఉన్న ఎటువంటి మచ్చ లేని 400 కేజీలు ఉన్న ఒక క్రిస్టల్ గ్లాస్ బాల్ మీద రిఫ్లెక్ట్ అయ్యి మందిరం మొత్తానికి వెలుతురు వస్తుంది. నైట్ టైం సోలార్ పవర్ యూజ్ చేసి 24 గంటలు కూడా మందిరంలో ఒకే రకమైన వెలుతురు, ఒకే రకమైన ఫీలింగ్ ఉంటుంది. సౌండ్స్ ఏమీ రావు. కరెక్ట్గా అక్కడే కూర్చొని ధ్యానం చేస్తారు. అందుకే ఆ ప్రాంతంలో వివిధ దేశాల నుంచి డాక్టర్స్, సైంటిస్టులు, ఫార్మర్స్, స్టూడెంట్స్ ఇలా ప్రతి ఒక్కళ్ళు ఉంటారు. ఒకవేళ మీకు కూడా ఇష్టమయ్యి ఆ కమ్యూనిటీలో సభ్యుడిగా చేరాలనుకుంటే ఆ కమ్యూనిటీకి మీరు 2 years పాటు ఫ్రీగా సేవ చేసి పెట్టాలి. దీని గురించి మీకు ఇంకా కావాలనుకుంటే లాంగ్ అని కామెంట్ చేయండి. లాంగ్ వీడియో చేద్దాం. ఇట్లు మీ షాచు. బాయ్.